ఒక పర్టిక్యులర్ వెబ్సైట్ ఎవరైనా పీపుల్ ఓపెన్ చేస్తే వాళ్ళు రీడైరెక్ట్ అయ్యి ఏదైనా వాళ్ళు రీడైరెక్ట్ అయిపోయి మీరు ఏ వెబ్సైట్కి డైరెక్ట్ అవ్వాలనుకుంటున్నారో అక్కడికి పంపించేలా మనం డిఎన్ఎస్ ప్రూఫ్ చేస్తాం. అంటే ఫర్ సపోజ్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడు మీరు ముందు చేంజ్ చేస్తారు ఆ వెబ్సైట్ గురించి డీటెయిల్స్. సో ఎవరైనా మీరు ఏదైనా ప్రూఫ్ చేసిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏ వెబ్సైట్కి కావాలనుకుంటే మీరు ఏ వెబ్సైట్కి కావాలనుకుంటే ఆ వెబ్సైట్కి వెళ్తారు. క్లియర్గా చెప్పాలంటే ఎవరైనా మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు మీరు కొంతమందిని మీరు ఎవరైనా టార్గెట్ డివైస్ ఉంటే వాళ్ళు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఇంకొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేలా చేయాలి అని అంటే ఈ వీడియో చూడండి. ఐ మీన్ ఎలా రీడైరెక్ట్ అయ్యేలా చేయాలంటే డిఎన్ఎస్ ప్రూఫ్ యూజ్ చేస్తాం. సో అది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన సిస్టంలో అపాచే సర్వర్ స్టేట్ చెక్ చేయాలి. అపాచే సర్వర్ అపాచే సర్వీస్ స్పేస్ అపాచే టు స్టేటస్ చెక్ చేయండి. సో అది యాక్టివ్ రన్నింగ్ అని ఉంది. సో దిస్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ రన్నింగ్. సో మీకు ఎవరికైనా డెడ్ అని వస్తే ఇక్కడ స్టేటస్ రాశారు కదా, స్టార్ట్ అని రాయండి. సో అపాచే సర్వర్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని క్లోజ్ చేయండి. టేక్ అనదర్ టెర్మినల్. ఇక్కడ మీరు ఒక విషయం చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మీరు స్పూఫ్ చేయాలి. సో క్యాట్ స్పేస్ ఈటీసీ స్పేస్ అటర్క్యాప్ cap space /etc/atter.dns. We are doing DNS proof here. So DNS enter press చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని వెబ్స్ ఇదంతా ఒక అటర్క్యాప్ ఫైల్ అనమాట. సో మీరు ఈటీసీ ఫోల్డర్లోకి వెళ్ళి atter.dns అనే ఫైల్ ఓపెన్ చేసి మీకు ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అటర్క్యాప్ ఆల్రెడీ కొన్ని మీకు చూపిస్తా. సో ఇది చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ సక్స్ రీడైరెక్ట్ టు www.linux.org. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మీరు చిన్న ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ atter.dns అనే ఈ ఫైల్ని మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో atter.dns అనే ఈ ఫైల్ మీరు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎడిటింగ్ అనేది వెరీ సింపుల్. సో ఫస్ట్ మీరు ఈ ఫైల్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఫైల్లోకి ఎంటర్ అవ్వాలంటే మీరు మాన్యువల్గా ఫోల్డర్స్లో నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఆర్ ఇక్కడ క్యాట్ తీసేసి నానో అని పెట్టండి. నానో అనేది ఎడిటర్ అనమాట ఈ ఫైల్స్ని ఎడిట్ చేయడానికి. సో నానో అండ్ పర్టికులర్ పాత్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఫైల్ని ఎడిట్ చేయగలుగుతారు అనమాట. సో జస్ట్ వెయిట్, ఐల్ షో యూ హౌ టు ఎడిట్ దిస్. సో గో డౌన్, బాగా కిందకి వెళ్ళండి. అక్కడ మైక్రోసాఫ్ట్ సక్స్ రీడైరెక్ట్ టు లినక్స్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేయండి. సో మనం మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ని కూడా మనం స్పూఫ్ చేయొచ్చు అంటే ఎవరైనా మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనం ఏ వెబ్సైట్ అనుకుంటున్నామో అక్కడికి వెళ్తారనమాట. సో ఎవరైనా పర్టికులర్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నప్పుడు మీ నెట్వర్క్లో వాళ్ళు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మీరు అనుకున్న వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేలా చేయొచ్చు, ఆర్ మీరే ఒక వెబ్సైట్ లాగా వాళ్ళకి పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా microsoft.com ఓపెన్ చేయాలనుకున్నారు అనుకోండి. సో అక్కడ మీరు అనుకున్న ఇంకొక వెబ్సైట్కి కానీ మీ ఓన్ HTML ఫైల్ ఓపెన్ చేసేలా కూడా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, సో దీనికంటే ముందు ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో www.xyz.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ క్లియర్గా గమనించండి. సో నేను www.xyz.com అని టైప్ చేసినప్పుడు మీకు అక్కడ ఏం ఓపెన్ అయింది. సో xyz.com అని టైప్ చేసినప్పుడు మీకు సమ్ కైండ్ ఆఫ్ గేమింగ్ లాంటి డొమైన్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు XYZ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు సమ్ డొమైన్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా. సో ఫైన్, దీన్ని క్లోజ్ చేసేయండి. సో దీంతో మనకు పని లేదు. సో ఇప్పుడు మీరు ఒకసారి ఖాళీ లినక్స్లోకి వెళ్ళి ఇక్కడ www.xyz.com స్పేస్ గివ్ 6 స్పేసెస్ క్యాపిటల్ A అండ్ మీ ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ. సో 192.168.43.138 ఇది నా ఖాళీ లినక్స్ ఐపీ అడ్రస్ అండ్ ఎంటర్ అండ్ స్టార్. సో స్టార్ రిప్రజెంట్స్ ఎవరైనా xyz.com అని కొట్టినా ఓపెన్ అవుతుంది అనమాట. సో xyz.com
సో దీని కిందే మళ్ళీ క్యాపిటల్ ఏ అండ్ సేమ్ మీ కాల్ లినక్స్ ఐపీ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో అగైన్ www.xyz.com ఇక్కడ ptr అని ఇవ్వాలి. సో జస్ట్ వెయిట్, ఐమ్ సారీ. సో ptr అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ కాల్ లినక్స్ ఐపీ అడ్రస్ ఇవ్వండి. సో దట్స్ వెరీ ఫైన్. సో ఇలా ఇచ్చిన తర్వాత కంట్రోల్లో ఎంటర్ అండ్ కంట్రోల్ ఎక్స్ టైప్ చేస్తే మీరు బయటకు వచ్చేస్తారు. సో మీరు ఇప్పుడు ఏం చేశారంటే eta.dns ఫైల్ని మీరు చేంజ్ చేశారు. చేంజ్ చేసి ఎవరైనా సరే xyz.com ఓపెన్ చేస్తే మీ వెబ్సైట్ రీడైరెక్ట్ అయ్యేలా చేసుకుంటున్నారు. సో ఏ వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఒకసారి. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక టెర్మినల్లో మీ కాల్ లినక్స్ ఐపీ అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ ఏం ఓపెన్ అయిందంటే అపాచే డెబియన్ డిఫాల్ట్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అయింది. ఇది ఎందుకు ఓపెన్ అయిందంటే ఇది మీ సిస్టమ్లో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ ఉంటుంది HTML ఫైల్. ఎవరైనా సరే అపాచే సర్వర్ ఆన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది అనమాట. అపాచే సర్వర్ ఆఫ్ చేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది. సో ఎవరైనా సరే మీ ఐపీ అడ్రస్ టైప్ చేస్తే ఈ వెబ్సైట్కి ఈ HTML ఫైల్ ఓపెన్ అవుతుంది వాళ్ళ సిస్టంలో. సో మీరు eta.dns ఫైల్లో కూడా అదే చేశారు. eta.dns ఫైల్లో xyz.com పక్కన మీ ఐపీ అడ్రస్ ఇచ్చారు. సో ఎవరైనా సరే xyz.com ఓపెన్ చేస్తే మీ ఐపీ అడ్రస్ రన్ అయిపోయి వాళ్ళ డివైజెస్లో ఈ పర్టిక్యులర్ సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ ఏదో ఒక లింక్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఫిషింగ్ లింక్ కానీ, పేలోడ్ డౌన్లోడ్ అయ్యే లింక్ కానీ, విండోస్ యాక్ చేసేటప్పుడు కానీ, మొబైల్స్ యాక్ చేసేటప్పుడు కానీ ఇక్కడ ఏదో ఒక ఫిషింగ్ లింక్ని పెట్టేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఇక్కడ ఒక లాగిన్ పేజ్ లాంటిది క్రియేట్ చేసి కానీ, ఏదైనా వౌచర్ అని క్రియేట్ చేసి కానీ, లేకపోతే ఏదైనా సరే ఆఫర్ అని క్రియేట్ చేసి కానీ ఒక HTML ఫైల్ని మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అది ఎలా అంటే మీరు రూట్ ఫోల్డర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫైల్ సిస్టంలోకి వెళ్ళండి. ఇక్కడ వేర్ ఫోల్డర్ ఉంటుంది. వేర్ ఫోల్డర్లోకి వెళ్ళండి. www ఫోల్డర్లోకి వెళ్ళాక HTML ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ మీకు index.html ఫైల్ ఉంటుంది. సో ఈ ఫైలే ఆ పర్టిక్యులర్ అపాచే వెబ్ డెబియన్ డిఫాల్ట్ పేజ్ అనమాట. సో ఇదే. సో మీరు ఏం చేయాలి అంటే ఈ వేర్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఈ పర్టిక్యులర్ HTML ఫైల్ దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్ని ఎడిట్ చేసుకొని మీకు నచ్చిన HTML కూడా అక్కడ పెట్టచ్చు. లైక్ సమ్ ఆఫర్ ఉందని కానీ, సమ్ లాగిన్ పేజ్ అని కానీ పెట్టచ్చు. సో ఎవరైతే ఆ XYZ అని పర్టిక్యులర్ microsoft.com అలా ఎవరైతే ఓపెన్ చేస్తారో అప్పుడు మీరు ఎడిట్ చేసిన HTML ఫైల్ అక్కడ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు ఏదో ఒక డైవర్షన్ లింక్ కానీ, రీడైరెక్షన్ లింక్ కానీ, మీ ఐపీ అడ్రస్ ఉన్న లింక్ ఆర్ మీరు ఏమైనా పేలోడ్ క్రియేట్ చేస్తే దాని లింక్ అని అక్కడ మీరు పెట్టినప్పుడు ఎవరైతే దాని మీద క్లిక్ చేస్తారో వాళ్ళు పేలోడ్ డౌన్లోడ్ అవుతుంది, వాళ్ళ సిస్టమ్ హ్యాక్ అవుతుంది. సో ఈ విధంగా వెబ్సైట్ని స్పూఫ్ చేయొచ్చు. సో మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి, నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా eta.dns ఫైల్లో మనం ఏం చేసాం, నేను ఒక ఎగ్జాంపుల్గా xyz.com అని తీసుకున్నాను. సో ఎవరైనా xyz.comని టైప్ చేస్తే పర్టికులర్ నెట్వర్క్లో నేను స్పూఫ్ చేశాను కాబట్టి వాళ్ళకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ facebook.com అని కానీ, microsoft.com అని కానీ సెర్చ్ చేసినప్పుడు మీరు ఈ HTML ఫోల్డర్లోకి వెళ్ళి ఈ index.html ఫైల్ని ఎడిట్ చేసి మీరు మీకు నచ్చిన పేజ్ని అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఏదైనా లింక్ ఫిషింగ్ లింక్ అక్కడ పెడితే అది క్లిక్ చేస్తే వాళ్ళ అకౌంట్ హ్యాక్ అవుతుంది. సో అసలు ఇది వర్క్ అయిందో లేదో చూద్దాం. సో నేను ఏం చేశాను ఇప్పుడు, క్లోజ్ దీస్ థింగ్స్. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ettercap ఓపెన్ చేయండి. సో ettercap -g. సో ettercap ఓపెన్ అయిన తర్వాత maximize this thing, open this and scan for hosts, and after scanning the host get the host list. టార్గెట్స్ పెట్టుకోండి. target 1 ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను, ఎవరైనా వీడియో చూడకపోతే వీడియోస్ చూడండి.
సో టార్గెట్స్ మార్చిన తర్వాత ఆర్ పాయిజనింగ్ స్టార్ట్ చేయండి. ఆ పాయిజనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్లగిన్స్లోకి వెళ్ళి మేనేజ్ ప్లగిన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ డిఎన్ఎస్ స్పూఫ్ అని ఉంది కదా, నెంబర్ 13. సో ఇది మీకు ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో మీకు యాక్టివేటింగ్ డిఎన్ఎస్ స్పూఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ అపాచే సర్వర్ ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత atta.dns ఫైల్లో XYZకి మీ ఐపీ అడ్రస్ ఇచ్చారు, లినక్స్ ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత అడ్డర్ గ్యాప్ ఓపెన్ చేసి టార్గెట్స్ ఫిక్స్ చేసి డిఎన్ఎస్ స్పూఫ్ స్టార్ట్ చేశారు. సో డిఎన్ఎస్ స్పూఫ్ ఇస్ వర్కింగ్ నౌ కదా. సో ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి సో మీ టార్గెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ www.xyz.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీరు ఏదైతే వెబ్సైట్ స్పూఫ్ చేశారో అదే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో చూడండి, వాళ్ళు ముందు మనం xyz.com ఓపెన్ చేసినప్పుడు ఏం జరిగింది, XYZ సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్ ఓపెన్ అయింది. కానీ ఇక్కడ XYZ నేను స్పూఫ్ చేసిన తర్వాత అపాచే డెవియన్ డిఫాల్ట్ పేజ్ ఓపెన్ అయింది. అంటే మన సిస్టమ్ కాదు, ఎక్కడ మీ నెట్వర్క్లో ఏ టార్గెట్ డివైస్ అయినా మీరు ఇలాగా స్పూఫ్ చేసి వాళ్ళ వెబ్సైట్స్ని రీడైరెక్ట్ చేయొచ్చు. సో ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు మీ ఓన్ ఫేస్బుక్ ఫిషింగ్ పేజ్ ఓపెన్ చేసి వాళ్ళ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు దాన్ని మీరు స్టోర్ చేయొచ్చు. వాళ్ళ డేటాని స్టోర్ చేయొచ్చు, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ని స్టోర్ చేయొచ్చు.